హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒళ్ళు గగులు పొడిచే ఉత్కంఠ, నరాలు తెగే హై వోల్టేజ్ డ్రామా. 2026 టీ20 ప్రపంచ కప్లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన ఈ మహా సంగ్రామంలో టీమిండియా యువ కెరటం ఈశాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్టేడియం నలుమూలలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం బెదరకుండా క్లాస్ మరియు మాస్ ఇన్నింగ్స్తో కొలంబో స్టేడియాన్ని హోరెత్తించాడు. మ్యాచ్ ప్రారంభంలోనే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోవడంతో టీమిండియా అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. కానీ క్రీజులోకి వచ్చిన ఈశాన్ కిషన్ మూడ్ మాత్రం మరోలో ఉంది. పాక్ బౌలర్ల వేగాన్ని తన అద్భుతమైన టైమింగ్తో తిప్పికొట్టాడు. తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దడమే కాకుండా స్కోర్ బోర్డును బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లోనే తన అర్ధ సెంచరీ మార్కును అందుకొని స్టేడియంలో ఉన్న అభిమానులను ఉర్రూతలూగించాడు. మొత్తం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 77 పరుగులు చేసి టీమిండియాకు భారీ స్కోర్ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విధ్వంసరక ఇన్నింగ్స్తో ఈశాన్ కిషన్ ఒక అరుదైన చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20లో పాకిస్తాన్పై అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్గా ఈశాన్ నిలిచాడు. 2012లో అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈశాన్ కిషన్ కేవలం 27 బంతుల్లో ఆ మైలురాయిని అందుకొని 14 ఏళ్ల క్రితం నాటి యువీ రికార్డును బద్దలు కొట్టాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫినిషర్లో ఒకరైన యువరాజ్ రికార్డును ఈశాన్ అధిగమించడం విశేషం. బ్యాటింగ్లో ఈశాన్ కిషన్కు తోడుగా మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలితో 32 పరుగులు చేయగా, తిలక్ వర్మ 25 పరుగులతో విలువైన సహకారాన్ని అందించారు. చివరిలో శివన్ దుబే మెరుపులు మెరిపించి 32 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు గౌరవప్రదమైన స్కోర్ను సాధించింది. పాక్ బౌలర్లో సైమ్ అయూబ్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.